Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనం రామాయణం గురించి అయితే బాగానే తెలుసుకున్నాం. రామాయణంలో శ్రీరాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి, అలాగే హనుమంతుడి గురించి కూడా తెలుసుకున్నాం. కానీ రామాయణంలో అన్ని సహాయం చేసిన జాంబవంతుడి గురించి తెలుసుకున్నామా? అసలు జాంబవంతుడు ఎవరు, అతను ఎలా ఏర్పడ్డాడు, జాంబవంతుడి పుట్టిక వెనక ఉన్న రహస్యాలు ఏందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు జాంబవంతుడు ఈ పేరు వినగానే అందరికీ రామాయణం అయితే బాగా గుర్తొస్తుంది. రామాయణం ఉంటే అసలు ఈ జాంబవంతుడు ఎవరి వల్ల పుట్టాడు, అసలు ఎలా పుట్టాడు అనేది అందరికీ ఒక డౌట్గా అయితే వస్తుంటుంది. అసలు జాంబవంతుడు ఎవరంటే మన బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, బ్రహ్మదేవుని చెమట వల్ల ఏర్పడినవాడే ఈ జాంబవంతుడు. ఈ జాంబవంతుడు ఎలా ఏర్పడ్డాడు అంటే, ఒకరోజు బ్రహ్మదేవుడు ఇద్దరు రాక్షసులను అయితే సృష్టించాడు. ఆ రాక్షసుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే, అక్కడున్న ప్రజల్ని అలాగే ముక్కోటి దేవతల్ని సైతం భయపెడుతుంటే, అలాగే బ్రహ్మదేవుడిని కూడా భయపెడుతుంటే బ్రహ్మదేవుడికి బాగా భయం వేసింది. ఆ భయం వల్ల వచ్చిన చెమట వల్ల ఏర్పడిన వాడే ఈ జాంబవంతుడు. ఈ జాంబవంతుడు వచ్చిన మరుక్షణంలోనే ఆ ఇద్దరు రాక్షసుల్ని తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఎమ్మడే హతమార్చాడు. అదిగాక జాంబవంతుడు ఎంత గొప్పటి వాడంటే, తన ముందు ఎంత యుద్ధం చేసేవారన్నా, ఎంత మహాబలశాలి అయినా సరే, జాంబవంతుడు ఒక టన్నుదంతా ఎక్కడో వెళ్ళి ముల్లోకాలు దాటి వచ్చి అంత బలం ఉన్నవాడు జాంబవంతుడు. అదిగాక జాంబవంతుడికి ఉన్న శక్తి ఏంటంటే, ఒక్కసారి గుర్తు 3 లోకాలు మొత్తం తిరిగేసి వచ్చే శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అలాగే ఎన్నో కాంతి వేగాలు అంటే ఎంతో లైటింగ్ ఉన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా వెళ్ళి దాటి వచ్చే శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడికి అసలు తన శక్తి ఎలా తగ్గింది, అసలు తన శక్తి లాస్ అవ్వడానికి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో జాంబవంతుడు ఎగురుతూ అనుకోకుండా తన కాలు ఒక పర్వతాన్ని తాకింది. ఆ తాకడంలో అక్కడ ఉన్న ఒక మహర్షికి కోపం వచ్చి, నీ శక్తులన్నీ నశించిపోగాక, నీకంటూ ఇంకా ముసలి వయసు రాగాక అని శాపించాడు. అట్లా శపించడంతోనే ఆ జాంబవంతుడికి ఉన్న శక్తులన్నీ కోల్పోయాయి. అయినా కానీ తనకున్న కొన్ని శక్తులతో అన్నా కానీ తను చాలా కాలం బ్రతికాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత శ్రీరాముడి యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు రావణాసుడు యుద్ధం జరుగుతుంది. అదిగాక జాంబవంతుడు రావణుడిని కూడా ఒకనొక సందర్భంలో చంపాల్సిన టైం వచ్చింది. కానీ రావణుడిని చంపకపోవడానికి కారణం ఏంటంటే, రావణుడి చావు రాముడి చేతిలోనే ఉందని చెప్పేసి రావణాసుడికి ప్రాణభిక్ష అయితే పెట్టాడు జాంబవంతుడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మనందరికీ తెలుసు కదా, శ్రీరాముడు సీత కోసం వెళ్తున్న సమయము. అలాంటి సమయంలోనే శ్రీరాముడు అనేది శ్రీరాములు వారికి అలాగే హనుమంతుడికి పరిచయం అయ్యాడు. తర్వాత ఒకసారి లంకకి వెళ్ళాల్సిన సమయంలో వచ్చిన సముద్రాన్ని దాటాలంటే ఎవరి వల్ల కాదు, జాంబవంతుడి నుండి నా వల్ల ఏది, కానీ నేను ముసలవాడిని అయ్యానని చెప్పేసి తను లంకని దాటలేకపోయాడు. అదిగాక తనలో ఉన్న శక్తి అంత అంటే లంకని దాటేంత శక్తివంతుడు ఎవరున్నారంటే హనుమంతుడి పేరు చెప్పాడు. హనుమంతుడు నుండి నేను దాటలేను, నాకు అంత శక్తి లేదంటే అప్పుడు జాంబవంతుడు ఉన్న శక్తి మొత్తం చెప్పాడు. నువ్వు చాలా శక్తివంతవాడివి, ఎంత శక్తి అంటే ఇది సముద్రం అనేది నీకు ఒక పిల్ల కాలం లాంటిది అని చెప్పేసి, చిన్నప్పుడు తను చేసిన తప్పు వల్ల తన జ్ఞాపక శక్తి మొత్తం కోల్పోయాడు. అలాగే తన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో తనకు తెలియదని చెప్పేసి హనుమంతుడిని ఇలా చెప్పడం కారణంగా హనుమంతుడు ఏకంగా ఈ సముద్రంని దాటి లంకని మొత్తం దహనం చేసి మరి సీతాదేవిని కలిసేసి మరి వచ్చాడు. అలాంటి శక్తివంతమైన హనుమంతుడు. కానీ జాంబవంతుడికి ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం కారణంగా తన శక్తి కోల్పోవడం కారణంగా తను అనేది ఏ యుద్ధం చేయలేదు. కానీ రామాయణం అయిపోయే వరకు, అంటే రాముడు సీతను తీసుకొచ్చేంత వరకు జాంబవంతుడు అయితే సహాయంగా నిలిచాడు. ఒకనొక సందర్భంలో ఒక అడవిలో ఒక రత్నము జాంబవంతుడికి దొరికింది. అంటే ఆ సింహం దగ్గర నుంచి ఒక జాంబవంతుడికి ఆ రత్నం దొరికింది. ఆ రత్నము శ్రీకృష్ణ వాడి సోదరుదని తెలుసుకొని తర్వాత ఎవరో నాకు ఇది దొరికింది కదా, నేను ఎందుకు ఇస్తాను శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. ఇట్లా శ్రీకృష్ణుడితో 18 రోజులు ఒకే గుహలో యుద్ధం చేస్తే శ్రీకృష్ణుడు గెలిచాడు. ఇట్లా శ్రీకృష్ణుడు గెలిస్తే అప్పుడు జాంబవంతుడికి అర్థమైంది, ఏమంటే నన్ను ఇలా చంపగలిగే వ్యక్తి ఒకటే ఒకరు, అతని శ్రీరాముడు. అంటే శ్రీకృష్ణుడు నన్ను ఇలా ఓడించడానికి కారణం శ్రీరాముడు అంత గొప్పవాడు కాబట్టి శ్రీకృష్ణుడు నన్ను ఓడించాడు అని చెప్పేసి ఆ మణిని శ్రీకృష్ణుడు తెచ్చి అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. ఇలా ఆ గుహలో యుద్ధం జరగడం కారణంగా జాంబవంతుడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి మన పురాణాల్లో చెప్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే, కొన్ని పురాణాల ప్రకారం అయితే జాంబవంతుడు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఎక్కడ అంటే ఒక గుహలో అయితే ఇప్పుడు దాకా జాంబవంతుడు అయితే దాగి ఉన్నాడు. కలియుగం కూడా అంతమైన తర్వాతే జాంబవంతుడు కూడా అంతం అనేది మొదలవుతుందని చెప్పేసి కొన్ని పురాణాలు అయితే లిఖించబడి ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.